దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో త్రియేక దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత వందనములను చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో ఈ పరిశుద్ధ ఆదివారపు శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు, పత్రిక భాగము రోమపత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనము, సువార్త భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. ఈ భాగంలో సువార్త భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులలో నెవనికైనను నేనింత విశ్వాసమును చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను దేవుని వాక్యమును దీవించుగా తరల నుంచి ప్రార్థించున్నాను. మా మంచి కాపరి, మా గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఈ ఆరాధనలో నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ లేఖనములను ధ్యానించినట్టుగా బలహీనుడైన నన్ను బలపరచింది, అపవిత్రమైనటువంటి నన్ను పవిత్రపరచి నా నోట పరిశుద్ధమైన మీ మాటలు పలికించమని నన్ను మీ ఆత్మ స్వాధీనములోకి తీసుకొని నీ ప్రజలతో మీరు మాట్లాడమని, సమస్త అంధకార చీకటి ప్రభావముల నుండి విడుదల కలిగించి కూడిన ప్రతి ఒక్కరూ నీ వాక్యపు వెలుగు చేత నింపబడి నీ వాక్యము చేత ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ లేఖనములను ఆధారం చేసుకొని గ్రేట్ ఫెయిత్ అండ్ గ్రేటెస్ట్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. గ్రేట్ ఫెయిత్ అండ్ గ్రేటెస్ట్, గొప్ప విశ్వాసము, అంతకంటే గొప్ప అద్భుతాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మత్తయి రచించినటువంటి సువార్త. ఈ మత్తయికి మరొక పేరు లేవి. ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అని రుజువు చేయటానికి ఈ మత్తయి ప్రయాసపడినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే మత్తయి తన సువార్తను యూదులకు రచిస్తూ ఉన్నాడు, యూదా క్రైస్తవులకు రచిస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారి అని రుజువు చేయటానికి మత్తయి తన సువార్తలో చాలా మట్టుకు పాత నిబంధన ప్రవక్తల యొక్క మాటలను ప్రస్తావన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మొదటి 4 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి జననం, బాప్తిస్మం, ఆయన శోధింపబడినటువంటి వాటి గురించి రాస్తూ ఉంటే 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రసంగం, దీన్ని కొండ మీద ప్రసంగము లేదా పర్వత ప్రబోధము అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది వర్డ్స్ ఆఫ్ మెస్సయ్య అని కూడా అంటుంటారు. మెస్సయ్య యొక్క మాటలు అనేటువంటి మాటలుగా వాటిని చూస్తూ ఉంటారు. ఇక 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలను చాప్టర్స్ ఆఫ్ మిరాకిల్స్ అని పిలుస్తుంటారు, అద్భుతాల అధ్యాయాలు అని. 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం ప్రారంభమవుతుంది.
8వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు ప్రభువు యొక్క అద్భుతాలు ప్రారంభించబడటం మనం చూస్తున్నాం. అందుకే వీటిని చాప్టర్స్ ఆఫ్ మిరాకిల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున మనము ఈ 8వ అధ్యాయం మొదటి భాగంలో మనం ఉన్నాం. 8వ అధ్యాయం మొదటి భాగం మొదటి నుండి 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధుడుగా చెయ్యము అని చెప్పి వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవ సందర్భం, ఆ తదుపరి ఆయన కపెర్నహూములోకి వెళ్ళిన తర్వాత కపెర్నహూములో ఒక శతాధిపతి దాసుడు అనారోగ్యము చేత చావ సిద్ధమై ఉన్నప్పుడు ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువుని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శతాధిపతిని స్వస్థపరిచినటువంటి సందర్భం మనకి ఆ తర్వాత భాగంలో మనకి కనిపిస్తుంది. మనము వాక్య ధ్యానంలోనికి పరిపూర్ణంగా ఆ మాటలను ధ్యానం చేయడానికి ముందు ఇదే సందర్భము లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనములో ఇదే సందర్భము మనకి కనిపిస్తుంది. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి గనక మనము పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో శతాధిపతి దాసుని స్వస్థత, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్న శతాధిపతి దాసుని యొక్క స్వస్థత, ఈ 2 అధ్యాయాలు పక్క పక్కన మనము పెట్టి గనక వాటిని పరిశీలన చేయగలిగితే కొన్ని వ్యత్యాసాలు మనకి కనపడుతూ ఉంటాయి. దేర్ ఇస్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మాథ్యూ అండ్ లూక్. అన్నిటినీ నేను మాట్లాడను కానీ 2 ప్రాముఖ్యమైన వ్యత్యాసాల గురించి మాట్లాడి మనం ముందుకు వెళ్దాం. మొదటి వ్యత్యాసము, మత్తయి సువార్తికుడు ఏం రాస్తున్నాడంటే ఆ దాసుడు పక్షపాతము చేత, మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనము, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు అని రాస్తున్నాడు. ఆ దాసుడు పక్షపాతము చేత మిగుల బాధపడుతున్నాడు అని మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయములోనికి మనం వెళితే లూకాసు వార్త 7వ అధ్యాయములో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూడగలం. 7వ అధ్యాయం 2వ వచనం, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అక్కడ పక్షపాతముతో మిగుల బాధపడుతూ ఉన్నాడు, ఇక్కడ రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. పక్షపాతం చావుకు నడిపించేంత భయంకరమైనటువంటిదా, అంత బాధ కలిగిస్తుందంటే పక్షపాతము అంతటి బాధకరమైనటువంటిది కాదు. పక్షపాతము అంత తీవ్రమైన చావుకు బాధ కలిగించి తీవ్రమైనటువంటి బాధ చేత మరణానికి తీసుకొని వెళ్ళేటువంటి రోగం కాదు. పక్షపాతం అంటే మనకి తెలుసు, కాళ్ళు చేతులు లేదా నోరు లేదా అవయవాలు ఒకటి పని చేయకుండా పడిపోతూ ఉంటుంది. బట్ ఆ వ్యక్తి సర్వైవ్ అవుతూ ఉంటాడు, నడవగలుగుతాడు లేదా మంచంలోనైనా ఉండగలుగుతాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాడని మత్తయి రాస్తే లూకాసు వార్తికుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. హీస్ నియర్ టు డెత్. కాబట్టి ఏంటి రోగం అన్నది 2 సువార్తల్లో స్పష్టత లేదు. కొన్నిటిని పరిశీలన చేసినప్పుడు కొంతమంది 2 రోగాలను ప్రస్తావన చేశాడు. ఏంటి ఆ రోగము అంటే, మొదటి రోగము రుమాటిక్ ఫీవర్ అనేటువంటి ఒక రోగం. ఆనాటి కాలంలో ఈ రోగము గొంతు ఇన్ఫెక్షన్ ద్వారా ప్రారంభించబడి క్రమంగా చికిత్స సరైనటువంటి వైద్యము జరిగించినప్పుడు అది ప్రేగు వ్యాధిగా మారి తీవ్రమైన మోకాలు నొప్పి, జ్వరం, గుండెలో కఫం పేరుకుపోయి శరీరం పూర్తిగా బలహీన పడిపోయి అతడు లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది రుమాటిక్ ఫీవర్ అనేటువంటిది ఆనాటి కాలంలో ఎక్కువగా వ్యాపించేటువంటి రోగం. కాబట్టి ఈ శతాధిపతి బహుశా ఆ రోగముతో బాధపడుతూ పక్షవాతము అంటే కాళ్ళు చేతులు కదలలేనటువంటి పరిస్థితిని మత్తయి సువార్తికుడు పక్షవాతము అని మాట్లాడాడు అనేటువంటి ఒక వాదన. 2వ రోగం ఉంది, దాన్ని టెటానస్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఒక విధంగా దీన్ని ధనుర్వాతము అని కూడా అంటూ ఉంటారు. ఈ రోగము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా ప్రారంభించబడి గాయాలు
శరీరములో ఎక్కడైనా గాయం ఉంటే ఆ గాయము నుండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్రమముగా శరీరములో విస్తరించబడి దీనివల్ల తీవ్రమైనటువంటి కండరాల నొప్పి, శ్వాస తీసుకోవటం, ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి, శరీరం సంపూర్ణంగా నియంత్రణ కోల్పోతుంది. అలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధితో, బహుశా ఈ రెండిట్లో ఏదో ఒక వ్యాధితో ఈ దాసుడు కదలలేనటువంటి పరిస్థితుల్లో మంచానికి పరిమితమై తీవ్రమైనటువంటి బాధ చేత చావుకు దగ్గరగా ఉన్నాడు అనేటువంటిది పండితులు ఈ రెండు సువార్తలను అధ్యయనం చేసి సమన్వయపరుస్తూ అవి వేరు కాదు, మత్తయి మార్కు లేదా మత్తయి లూకా రాస్తున్నటువంటి వేరు ఉద్దేశాలు కాదు, అతడు భయంకరమైనటువంటి వ్యాధితో కదలలేనటువంటి స్థితిలో అతడు ఉన్నాడు, ఆ రోగం అతన్ని మరణానికి నడిపిస్తుంది అని చెప్పుకొచ్చారు. రెండవ వ్యత్యాసం ఏంటి అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు శతాధిపతి సరాసరి యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు అని వేడుకున్నట్లుగా చూస్తాం. కానీ లూకా సువార్త చదివితే మొదట యూదుల పెద్దలు వెళ్ళారు, యూదుల పెద్దలు వెళ్ళి మాట్లాడారు, అయ్యా ఇదిగో అతని దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు అని. యేసుక్రీస్తు ప్రభువు అతని ఇంటికి బయలుదేరినప్పుడు ఆ ప్రధాని లేదా ఆ శతాధిపతి తన స్నేహితులను పంపించారు, మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి, అయ్యా నువ్వు ప్రయాసపడి నా ఇంటికి రావద్దు, నేనంత యోగ్యుడును కాను, మాట మాత్రము సెలవిమ్ము అని లూకా సువార్తికుడు రాశాడు. మత్తయి ఏమో డైరెక్ట్ గా శతాధిపతి వెళ్ళినట్లుగా రాస్తే, లూకా ఏమో మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు, ఒకటి మత లేదా యూదా పెద్దలు, రెండు ఆయన స్నేహితులు. ఏంటి వ్యత్యాసం? ఇంతకీ ఎవరు వెళ్ళారు యేసుక్రీస్తు దగ్గరకి, ఎందుకు ఎవరు యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నారు అనేటువంటి ఒక ప్రశ్న మనకి తలెత్తుతుంది. కాబట్టి పండితులు ఈ రెండింటిని పరిశీలన చేసిన తర్వాత పండితులు వీటికి ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని మొదట తన నిమిత్తమై విజ్ఞాపన చేయటానికి యూదా పెద్దలను పంపించాడు. యూదా పెద్దలు ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రభువు శతాధిపతి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు శతాధిపతి అది చూచి, యేసుక్రీస్తు ప్రభువు తన ఇంటిలోనికి రావటానికి తను యోగ్యుడు కాను గనక, తన ఇంట్లోనికి రావటానికి అర్హత లేదు గనక ఒక్క మాట చెబితే చాలు స్వస్థత పడుతాడు అని చెప్పి తన స్నేహితులను చెప్పమని పంపించాడు. స్నేహితులు మాట్లాడుతూ ఉండగానే శతాధిపతి మనస్సు ప్రేరేపించబడి తన దాసుని మీద ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి తాను అలా మౌనంగా ఉండలేక తానే స్వయంగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారితో సంభాషించాడు అన్నది పండితుల యొక్క వివరణ. కాబట్టి అది వేరు ఇది వేరు కాదు, మత్తయి లూకా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసింది కాదు. ఇక్కడ ప్రశ్న రావచ్చు, మరి ఎందుకు రాశారట? మత్తయి ఎందుకు మిగిలిన ఇద్దరిని వదిలిపెట్టేశాడు? లూకా ఎందుకు శతాధిపతిని వదిలిపెట్టేసి మిగిలిన ఇద్దరిని రాశారు అని అంటే, వాళ్ళు రాసిన ఉద్దేశము అందుకు కారణం. మత్తయి ఈ సువార్తను రాస్తున్నప్పుడు నేను ఇందాకే మీకు చెప్పినట్లుగా యూదులకు రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా మత్తయి ఈ భాగంలో శతాధిపతి విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు. యు వాంట్ టు ఫోకస్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ ద సెంచురియన్. ఎందుకు? ఆ కింద వచనం లాస్ట్ వచనాలు మీరు చదివితే రాయబడుతుంది, ఆ విశ్వాసమే పరలోకానికి నడిపిస్తుంది, అది లేకపోతే యూదులైన పరలోకము నుండి వెలుపల ఉంటారు. అది చెప్పాలి మత్తయి సువార్త. అందుకే డైరెక్ట్ గా శతాధిపతి విశ్వాసానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు మత్తయి సువార్తికుడు. అందుకే మిగిలినటువంటి వారి గురించి మాట్లాడటానికి మత్తయి ఎందుకు ఇష్టపడలేదంటే, మత్తయికి కావాల్సింది శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పదో చెప్పాలి. ఆ విశ్వాసం యూదుల్లో లేదు, అది ఉంటేనే మనం పరలోకానికి వెళతామన్నది వాళ్ళకి బోధించాలి. అందుకే మత్తయి శతాధిపతి విశ్వాసం మీద దృష్టి నిలిపాడు. మరి లూకా ఎందుకు అంటే, లూకా కేవలము శతాధిపతి యొక్క విశ్వాసం మీద కాదు, శతాధిపతి యొక్క తగ్గింపు వినయం మీద దృష్టి పెట్టాడు. హ్యూమిలిటీ ఆఫ్ ద జెంటైల్ సెంచురియన్. అన్యుడైనటువంటి లేకపోతే యూదేతరుడైనటువంటి ఆ శతాధిపతి ఎంత తగ్గింపు మనసు కలిగినటువంటి వాడో, ఎంత
దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడో దాని మీద ఎక్కువగా లూకా భక్తుడు దృష్టి నిలిపాడు కాబట్టి అందుకే యోధా భక్తుడు ఆ తగ్గింపుకు సాదృశ్యంగా ఆ ఇద్దరిని కనీసం యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆయనకి ధైర్యము చేయలేకపోయాడు అని చూపించడానికి లోక భక్తుడు ఆ ఇద్దరిని లేదా ఆ రెండు వర్గాల వారిని జ్ఞాపకం చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఒక 3 విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ఈ భాగాన్ని మనము చదువుతున్నప్పుడు మనకి కనిపించేటువంటి మొట్టమొదటి క్రియల ద్వారా వ్యక్తపరచబడినటువంటి ప్రేమ. లవ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ యాక్షన్. లవ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ యాక్షన్. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన ప్రేమ. మత్తయి సువార్తికుడు రాస్తూ అంటున్నాడు, ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. లూకా సువార్తికుడు రాస్తూ అంటున్నాడు, ప్రియమైన దాసుడు అనేటువంటి ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకోవలసినదే. ఏమంటున్నాడు అక్కడ? ప్రియమైన దాసుడు. ఈ శతాధిపతి ఈ దాసుని అత్యంత ప్రియముగా ప్రేమించాడు. వాస్తవానికి ఆనాటి కాలంలో దాసులు అనేటువంటి వారు విలువ లేనటువంటి వారు. They were not considered as a human being. They were just considered as a tools for the purpose of their work. వాళ్ళ పని కోసము కేవలం ఈ దాసులు అనేటువంటి వాడు వస్తువులు లాంటి వాళ్ళే. ఎలాగైతే నాకు మైక్ మాట్లాడటానికి ఒక వస్తువు, వాళ్ళు పని చేయించుకోవటానికి దాసులు అనేటువంటి వాళ్ళు జస్ట్ దే ఆర్ ద టూల్స్ ఫర్ దర్ వర్క్. వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రత ఉండదు, హక్కులు ఉండవు. ఈరోజు మన గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, మన హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడటానికి ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. వి హావ్ అవర్ ఓన్ రైట్స్. మనకు ఈ దేశంలో బ్రతకటానికి కావలసినటువంటి హక్కులు రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ ఆనాటి కాలంలో ఈ శతాధిపతి దాసుడు అనేటువంటి వాడికి ఏ హక్కులు ఉండవు. దే ఆర్ జస్ట్ టూల్స్ అండ్ దే ఆర్ జస్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మాస్టర్. యజమాను యొక్క సొత్తు. బంగారం ఎలాగైతే మనం కొన్నప్పుడు అది మన సొత్తు అవుతుందో అలాగే వాళ్ళు ఆనాడు దాసులు కొనుగోలు చేస్తారు. ఆ దాసులు వాళ్ళకి సొత్తు. దే ఆర్ జస్ట్ లైక్ ఎ ప్రాపర్టీ, దే ఆర్ జస్ట్ లైక్ ఎ టూల్స్. అలాంటి ఒక వస్తువులా పరిగణింపబడుతున్నటువంటి దాసుని ఈ శతాధిపతి ప్రేమించటం మొదలుపెట్టాడు. ప్రియమైన దాసుడు, ప్రియమైన దాసుడు. కేవలం ప్రేమించటమే కాదు ప్రియులగా, ఆ ప్రేమ ఎంత గొప్పదో ఆయన క్రియల ద్వారా మనకి వ్యక్తపరచుకుంది. ఆ దాసుడు రోగము చేత మంచమున పడి ఉంటే, వాస్తవానికి ఆనాటి కాలంలో ఒకవేళ దాసులు ఎవరైనా జబ్బును పడితే యజమానుడికి ఏ సంబంధం లేదు. అవసరమైతే వాళ్ళ కుక్కని ఇసిరేసినట్టు బయట ఇసిరేస్తారు. దే డోంట్ బోదర్ అబౌట్ దట్ పర్సన్. కానీ ఈ శతాధిపతి తన ఇంటిలో ఉంచుకొని ఆ వ్యక్తి స్వస్థపరచబడాలని చేయవలసిన ప్రయత్నములన్నీ చేస్తున్నాడు. అండ్ ఫైనలీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి వెళ్ళినట్లుగా మనము చూద్దాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద హీలింగ్ ఆఫ్ ద సర్వెంట్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శతాధిపతి వెళ్ళటానికి గల కారణం ఏంటి? నేను ఇంకా దీవించబడాలి, నేను ఇంకా ఆశీర్వదించబడాలి, నేను ఇంకా గొప్ప అవ్వాలి, నేను ఈ శతాధిపతి స్థానం నుండి ఇంకా పై స్థానంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి కలిగినటువంటి కారణము, నా దాసుడు రోగము చేత తీవ్రంగా బాధపడుతున్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు, కనుక నా దాసుని నేను స్వస్థపరుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొడుకు కొరకు వెళ్ళినటువంటి ప్రధాని మనకు తెలుసు, కూతురు కోసం వెళ్ళినటువంటి కనాను స్త్రీ మనకి తెలుసు. కానీ ఒక పనోడు కోసం వెళ్ళినటువంటి శతాధిపతి ఈయన ఒక్కడే కనపడతాడు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ కేర్స్ అబౌట్ హిస్ సర్వెంట్ ఇన్ దిస్ కాస్ట్. ఈ రోజున మనిషిని మనిషిగానే చూడలేని పరిస్థితులు మనం ఉన్నాం.
దే నాట్ ఈవెన్ ట్రీట్ ఏ హ్యూమన్ బీయింగ్. మన తోటి మనిషిని మనిషిగానే మనం గుర్తించట్లేదు ఈ రోజున. మన తోటి మనిషిని మనిషిగానే గౌరవించట్లేదు ఈ రోజున. మన తోటి మనిషిని మనిషిగానే మన లెక్కలో పెట్టుకోవట్లేదు. చాలాసార్లు అంటే అసలు వాడు నాకు లెక్కలోనే లేడు మనకి. అని ఇక్కడ ఈ శతాధిపతి తన దాసుని ప్రేమిస్తుంది. ఏ వ్యక్తికైతే ఆనాటి సమాజంలో విలువ లేదో, ఏ వ్యక్తి అయితే ఆనాటి సమాజంలో ఒక వస్తువుతో సమానముగా చూడబడ్డాడో, ఆ దాసుని ఈ శతాధిపతి మిక్కటముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ తన క్రియలలో వ్యక్తపరిచాడు. అంతేకాదు సుమా, ఈ శతాధిపతి తన దాసుని మాత్రమే ప్రేమించలేదు, యూదులను కూడా ప్రేమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలోనికి వెళదాం. 7వ అధ్యాయంలో లూకాసు వార్త ఆ యూదులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాటను మనము చూద్దాం. 4వ వచనం, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించిన ఆయనతో మిక్కిలి ఏమంటున్నారంట, ఏం చేశాడంట ఆయన మన జనులను ప్రేమించాడు. వాస్తవానికి ఆనాటి కాలంలో యూదులు అయినటువంటి వారు యూదేతరులను ఏమాత్రము కూడా పరిగణలోకి తీసుకోరు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు పాపాత్ములు, దే వర్ ద సిన్నర్స్. పాపాత్ములు మాత్రమే కాదు, వీళ్ళు అపవిత్రులు కూడా, దే వర్ అన్హోలీ పీపుల్. యూదుల దృష్టిలో ఏ రోమియుడైనా, ఏ శతాధిపతి అయినా, ఏ అన్యుడైనా అపవిత్రులు. వాళ్ళతో వీళ్ళు సాంగత్యము చేయరు, వాళ్ళతో వీళ్ళకి సరైనటువంటి సహవాసం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు శత్రువులు, యూదులు వీళ్ళు శత్రువు. మరి ముఖ్యంగా శతాధిపతి అనేటువంటి వారు ఆనాటి కాలంలో మురికి వాళ్ళు అని వాళ్ళకి అర్థం. వాళ్ళు శుభ్రంగా ఉండరు అని అర్థం. వాళ్ళు అపవిత్రులు అని వాడు భావిస్తారు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ యూదులకి ఈ శతాధిపతికి మధ్య వైరము లేదు సుమా. ఏముందంట? ప్రేమ. ఏ యూదేతరులను అయితే వీళ్ళు అపవిత్రులు, పాపులు అని అంటారో, అదే యూదా పెద్దలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట, అతడు యోగ్యుడు. ఎవరతను? యోగ్యుడు. దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి తన ప్రేమతో యూదులను జయించాడు. తన ప్రేమతో యూదుల మనస్సులను గెలుచుకున్నాడు. ఈ శతాధిపతి వాస్తవానికి వారికి వీరికి మధ్య వ్యత్యాసం ఉంది, వైరం ఉంది. కానీ ఈ శతాధిపతి వారిని ద్వేషించలేదు. ఈ శతాధిపతి తన అధికారం వారి మీద చలాయించలేదు. కానీ ఈ శతాధిపతి యూదులను ప్రేమించాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగం రోమపత్రిక 12వ అధ్యాయములోనికి మనం వెళదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కానీ ఈనాటి సమాజంలో లేదా ఆనాటి సమాజంలో గౌరవం ఏంటంటే, ఒకడు ఏదైనా హాని చేస్తే తిరిగి వానికి రెండింతలు హాని చేస్తేనే అది గౌరవం. ఎవడైనా నిన్ను బాధ పెడితే వాడిని బాధ పెడితేనే నీకు గౌరవం. లేకపోతే ఈ లోకం ఏమంటుందంటే, నువ్వు శాతగాని వాడు, అందుకు గమ్ముకున్నాం అంట. ఎవరు నువ్వు శాతగాని వాడివి, అందుకే నువ్వు ఏం చేయలేక నువ్వు మూసుకొని గమ్ము కూర్చున్నావు. నేను అట్టంటోనే కాదు. అది ఈ లోక సిద్ధాంతం, అది ఈ లోక నినాదం. ఈరోజు మనందరి దృష్టిలో అదే. రివెంజ్ పాలసీ మనకు బాగా ఇష్టమైనటువంటి సిద్ధాంతం. మాటకి మాట అనాలా, దెబ్బకు దెబ్బ అనాలా, టిట్ ఫర్ టాట్ అవ్వాలా, అప్పుడే మనం హ్యాపీ అవ్వాలి. కానీ పౌలు భక్తుడు అన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. డోంట్ డూ దట్. As we are the believers of Christ, యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా, విశ్వాసులుగా మనకున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయబాక.
ఆడేదో చేశాడని, ఈమెదో చేసిందని, వాడు ఏదో చేశాడని తిరిగి నువ్వు ప్రతీకారం చేస్తే ఇంకా నీకు వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ యూ? ఇంకో మాట కూడా అంటాడు 18వ వచనంలో, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా, సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి. ఇంకో మాట అంటాడు 20వ వచనంలో, నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహము ఎవరికి? శత్రువు. డూ గుడ్ ఫర్ యువర్ ఎనిమీ. మనమేమో శత్రువు మీద పగ తీర్చుకోవాలి, కానీ బైబిల్ అంటుంది నీ శత్రువుకు పగ తీర్చుకోవటం కాదు, హాని చేయటం కాదు. డూ గుడ్ ఫర్ యువర్ ఎనిమీ. నీ శత్రువుకు మేలు చేయి. 21వ వచనంలో అంటాడు, కీడు వలన జయింపక మేలు చేత చేయించు. దేంతో జయించాలి? శతాధిపతి కీడుతో జయించాడా, మేలుతో జయించాడా? యూదులు శతాధిపతిని యోగ్యుడు అని ఎందుకన్నాడు? తన అధికారం చూపించాడు వాళ్ళ మీద, అధికారం చలాయించాడు వాళ్ళ మీద. మరి ఎందుకు ఈ యూదులు శతాధిపతిని యోగ్యుడు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు? కారణం ఏంటంటే అతడు ప్రేమ చేత వారిని జయించాడు. దేవుడు కీడు చేత జయించబాక మేలు చేత జయించు. కీడుతో ఎవరిని జయించలేడు. కీడు చేత ఎవడిని ఈరోజు నువ్వు జయించవచ్చు, రేపు మరలా వాడు జయించవచ్చు. ఈరోజు బలం నాకున్న కనుక నేను కొట్టవచ్చు, రేపు వాడు బలం పుంజుకున్నాడు నన్ను కొట్టచ్చు. కీడు చేత జయించొద్దు, మేలు చేత జయించండి. ఈ శతాధిపతి ప్రేమ చేత జయించు. ఆ ప్రేమ క్రియలలో ఎవరైతే అపవిత్రులు, దుర్మార్గులు, వీళ్ళు శత్రువులు అని అంటారు, వాళ్ళ చేత ఇతడు యోగ్యుడు అని సాక్ష్యం పొందాడు. అది కదా జీవితం అంటే, అది కదా బ్రతికంటే. ఎవరైతే అపవిత్రులు అన్నారో, అపవిత్రులు అన్నటువంటి వాళ్ళ నోటి యోగ్యుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందాడు. ఈ రోజున మనము చేయవలసినటువంటిది అదే. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభు యొక్క ఉగ్రతకు తావివ్వండి. గివ్ స్పేస్ టు గాడ్. దేవుడు ప్రతీకారం చేసేవాడు. దేవుడు నీకు నువ్వే ప్రతీకారం చేసుకోవాలనుకోవద్దు, దేవుడికి అప్పగించు. దేవుడే ప్రతీకారము. ఈరోజు నీ శతాధిపతి ప్రేమతో జయించాడు. రెండవది, ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి కనిపెట్టేటువంటి రెండవ విషయము, ఫెయిత్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ హోప్. నిరీక్షణ ద్వారా బయలుపరచబడినటువంటి విశ్వాసం. ఇతనికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా దాసుని స్వస్థపరచగలడు. వెంటనే యోధా పెద్దలను పిలిచాడు. యోధా పెద్దలు వెళ్ళి అతని పక్షంలో ప్రార్థన చేశాడు. అయ్యా, అతడు యోగ్యుడు, అతని దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు కనుక అతన్ని స్వస్థపరచును. యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉండగా స్నేహితులు వచ్చారు. స్నేహితులు చెప్పారు, అయ్యా మీరు వెళ్ళి చెప్పండి, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడును కాను కనుక మాట మాత్రము సెలవిను, నా దాసుడు స్వస్థపరచబడతాడు. జస్ట్ వర్డ్, ఒక్క మాట సెలవు. ఎంత గొప్ప విశ్వాసం. నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలు ప్రారంభం జరగల. ఎప్పుడు ప్రారంభమైంది? 8వ అధ్యాయములో ప్రారంభమవుతుంది. అది కూడా కుష్ఠరోగిని స్వస్థపరచటము ద్వారా. కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు మాట చేత ఏ అద్భుతాన్ని చేసినట్లుగా రాయబడలేదు. కుష్ఠరోగిని కూడా చెయ్యి పట్టి స్వస్థపరిచినట్లుగా రాయబడుతుంది తప్ప మాట ద్వారా స్వస్థపరచబడినట్లు ఎక్కడ రాయబడదు. కానీ ఈ శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు మాట చెప్పు, జస్ట్ ఎ వర్డ్.
ఎంత గొప్ప విశ్వాసం! శతాధిపతి విశ్వాసం ఎంత విచిత్రంగా కనిపిస్తుందో చూడండి. జస్ట్ వర్డ్, ఒక్క మాట చెప్పు చాలు, నీ మాట ఒక్కడు చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. దేవుని మాట స్వస్థపరచగలుగుతుందన్న విశ్వాసము ఈ శతాధిపతిలో మనం చూడగలుగుతాం. అందుకే గ్రేట్ ఫెయిత్, అమేజింగ్ ఫెయిత్, అద్భుతమైనటువంటి విశ్వాసము శతాధిపతిలో మనం చూడగలం. అప్పటి వరకు అలాంటి అద్భుతాలు ఏమి జరగకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మాటతో కూడా గొప్ప కార్యములు చేయగలడని, ఆయన మాటకు అంత శక్తి ఉంది అని విశ్వసించి నిరీక్షించినటువంటి వాడిగా ఈ శతాధిపతిని మనము చూడగలుగుతున్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని పైన ఆ విశ్వాసము కనబరచడం ప్రాముఖ్యం. ఇందాక నేను చెప్పాను కదా, ఎందుకు మనుషులు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకు మనుషులు దేవునికి అప్పగించరు అంటే, మనము దేవుని యందు ఆ విశ్వాసము ఉంచం. We don't feel that God will take action. దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ప్రతీకారము చేస్తాడని, దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ప్రతిఫలం ఇస్తాడని, దేవుడు తగిన సమయంలో తగిన రీతిన వారికి బుద్ధి చెప్తాడని మనం నమ్మలేదు కనుక we try to take revenge. ఎందుకంటే మనకి దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని కార్యాల మీద మనకు నమ్మకం లేదు కదా. We don't believe the power of God. We don't believe in Christ and in His judgment. అందుకే మనమే ఏదో చేసేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు రోమపత్రికలో చెప్పినటువంటి మాట ఏమిటంటే 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభువు. ఇఫ్ యు బిలీవ్ దట్, నువ్వు దాన్ని నమ్మితే పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేయబాడు. నువ్వు అది నమ్మితే పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేయబాడు. దేవుడు తగిన సమయంలో ప్రతిఫలము ఇచ్చేవాడు, పగ తీర్చేవాడు ఆయనే. ఈ శతాధిపతి విశ్వాసము, ఆయన మాట చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏ అద్భుతాలు అప్పటికి ఆయన చూడక మునిపే ఈ మాట చెప్పాడు. మనం ఎన్ని అద్భుతాల గురించి చదివామో, ఎన్ని అద్భుతాల గురించి మనం విన్నామో, ఎన్ని అద్భుతాల గురించి మనము సాక్ష్యము చెప్పాము. కానీ ప్రశ్న ఈ రోజున, ఆ విశ్వాసం మనం కనపరచగలుగుతున్నాము? ఆ విశ్వాసం మన జీవితంలో మనము వ్యక్తపరచగలుగుతున్నాము? That faith demonstrated through hope. ఆ విశ్వాసము నిరీక్షణలో నడిపించింది. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసం మనలో నిరీక్షణ కలిగిస్తుంది. తొందరపడం. నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దగ్గర 25 సంవత్సరాలు నిరీక్షించాడు సంతానం కోసం. ఇటు 25 years. ఎందుకంటే అతడు ప్రభువుని విశ్వసించాడు. నువ్వు ప్రభువుని నమ్మితే ప్రభు కార్యాల కొరకు నిరీక్షించు. యువర్ ఫెయిత్ మస్ట్ లీడ్ టు హోప్. కానీ ఈ రోజున మనకన్నీ ఎందుకు ఆ నిరీక్షణ మనకి లేదంటే, మనం ప్రభువు యందు విశ్వాసం ఉంచట్లేదు కనుక. ఎందుకు మనం నిరీక్షణతో ఎదురు చూడలేకపోతున్నాం అంటే, మనం ప్రభువుని నమ్మట్లా, ఆయన శక్తిని నమ్మట్లా, ఆయన మాటలు మనం నమ్మట్లా, ఆయన నమ్మదగిన వాడని మనం నమ్మట్లా. అందుకే ఓపిక పట్టలేకపోతున్నాం. అంత తొందరగా అయిపోవాలి. అబ్రహాం భక్తుడికి 25 సంవత్సరాలు పట్టింది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, నీ విశ్వాసము క్రీస్తులో ఉంటే, క్రీస్తుని నా జీవితంలో కార్యములు జరిగించగలడు అన్న నిరీక్షణ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అనుకున్నప్పుడు, నేను అనుకున్నట్టు దేవుడు చేయడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్స్, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం. దేవుడికి తన సొంత ప్రణాళిక ఉంది, తన సొంత సమయం. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేయాలనుకున్నది తప్పకుండా మన జీవితంలో, సంఘంలో, కుటుంబంలో జరిగించి, అండ్ వి నీడ్ దట్ హోప్. ఈ శతాధిపతి ఆ విశ్వాసమును, ఆ నిరీక్షణ రెండింటిని కనబరిచాడు.
ఇక మూడవది, ఈ భాగము చదువుతున్నప్పుడు మనకి కనిపించేటువంటి మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, హ్యూమిలిటీ డెమాన్స్ట్రేటెడ్ త్రూ రికగ్నైజింగ్ ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారి యొక్క అధికారమును గుర్తించుట ద్వారా వ్యక్తపరచబడినటువంటి వినయము లేకపోతే విధేయత, హ్యూమిలిటీ. ఈ శతాధిపతి చెప్పినటువంటి మాట, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను. నేనేం సామాన్యమైన వాడా, లేదా ఒక భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి, రోడ్డు ప్రక్కన కూర్చునే వ్యక్తి, ఒక కూలి వ్యక్తి కాదు కదా. 100 మంది మీద అధికారం కలిగినటువంటి వాడు. ఈజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద రోమన్ గవర్నమెంట్. రోమా సమాజంలో అతనికి ఒక స్థానం ఉంది. అతని కింద 100 మంది సేవకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఏం తక్కువ? నీకు డబ్బు లేదా, పదవి లేదా, అధికారం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, హోదా లేదా, గుర్తింపు లేదా, ఏం లేదు, నీకు అన్నీ ఉన్నాయి. కానీ ఇతను చెప్తున్నటువంటి మాట, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడను కాదు. ఐఎమ్ అన్వర్ది, నాకు ఆ యోగ్యత లేదు. అన్నీ ఉన్నప్పటికీ అతను మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నాకు యోగ్యత లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడినటువంటి మాట, ప్రభువా. హి కాల్డ్ జీసస్ యాస్ ది లార్డ్. ప్రభువా, ప్రభువా. పౌలు భక్తుడు అంటే, యేసు ప్రభువు అని నీ నోటితో, హీఈస్ అవర్ లార్డ్. ఈ శతాధిపతి యేసుక్రీస్తును తన ప్రభువుకి అంగీకరించి, వాస్తవానికి రోమియులు ఎవరిని ప్రభు అంటారు? కైసర్ని అంటే, రోమన్ ఎంపరర్ని ప్రభు అని పిలుస్తారు. ఫర్ దెమ్ ద ఎంపరర్ ఆఫ్ రోమ్ వాజ్ దెర్ లార్డ్. As he is an officer of Roman government, he called Jesus as the Lord. ఒక రోమా ప్రభుత్వంలో ఒక ఉద్యోగస్తుడిగా, ఒక శతాధిపతిగా, ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువారిని ప్రభువా అని సంబోధిస్తున్నాడంటే ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నాడు, ఆయన అధికారాన్ని గుర్తిస్తున్నాడు. When you recognize Jesus, then only you can recognize your disabilities. యెషయా 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనమును, అందులో దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు ప్రార్థన చేస్తాడు యెషయా, అయ్యా నేను 6వ అధ్యాయం దాకా కనపడదా మాట. 5 అధ్యాయాలు బాగానే గడిచిపోతాయి. 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అంటాడు, దేవా నేను పాపిని, అపవిత్రమైన పెదవులను కలిగిన వాడును. ఎందుకంటే అప్పుడు యెషయా దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. రికగ్నైజ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, దెన్ హీ అండర్స్టూడ్ హిస్ అన్హోలీనెస్. ఎప్పుడైతే మనం దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకోగలుగుతాం, అప్పుడే మన యొక్క అపవిత్రత మనకు అర్థమవుతుంది. ఈ శతాధిపతి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును గుర్తించాడు. ఆ అధికారాన్ని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు తన అయోగ్యత అతనికి అర్థమైంది. When he recognized the authority of Jesus Christ, then he understood his unworthiness. ఈరోజు మనకు మనమే గొప్పవాడు, మనకు మనమే దాబులు చెప్పుకుంటాం. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయంతో మీరు చదవండి, ప్రారంభం వచ్చిన అదే కనపడుతుంది. ఒకడు గొప్పగా, మిమ్మల్ని మీరే గొప్పగా ఎంచుకోబాక. ఈ శతాధిపతి తనను తాను గొప్పగా ఎంచుకోలేదు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో అతడే గొప్పవాడు. కానీ అంటున్నాడు, కనీసం నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా నేను యోగ్యత లేని వాడు. రికగ్నైజ్ హిస్ అన్వర్దినెస్. ఎప్పుడు నీవు నీ అయోగ్యతను గుర్తించగలవు అంటే, ముందు మనము దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన అధికారాన్ని గుర్తించి. ప్రభుతో అంటాడు, ప్రభు నేను అధికారము కలిగిన వాడినే, నాకు అధికారం ఉంది. నేను ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే. ఐ నో వాట్ ఈస్ అథారిటీ, వాట్ ఈస్ పవర్. నాకు తెలుసు, ఎందుకంటే నేను 100 మంది మీద అధికారం. నాకు తెలుసు, ఒకరు పొమ్మంటే పోతాడు, ఒకరు రమ్మంటే వస్తాడు. దిస్ ఫెలో ఎక్సర్సైజెస్ ద అథారిటీ. ఈ శతాధిపతి అధికారాన్ని
చలాయించినటువంటి వ్యక్తి. సో హీ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ. అందుకంటాడు, నాకు తెలుసు అధికారం ఏంటో, నువ్వు మాట చెప్పు చాలు, నీకు నాకంటే గొప్ప అధికారం ఉందని నేను నమ్ముతున్నాను. ఒక్క మాట చెప్పు, నువ్వు మాట్లాడితే చాలు, నా దాసుడు రోగం స్వస్థపరచబడుతుంది. రికగ్నైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. రికగ్నైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. అందులో నుండి తగ్గింపు వస్తుంది. When you recognize the authority of God, then ఎప్పుడైతే నీవు దేవుని యొక్క అధికారం గుర్తిస్తే అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ప్రభు ముందు నేనే పాటి వాడని, నీ స్థాయి, నా స్థితి ఏ పాటి. అది లేకపోతే ఈ లోకంలో మనకున్నటువంటి వాటిని బట్టి మనం ఎర్రవేగుతాం, ఎగిరెగిరి పడతాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద హ్యూమన్ సొసైటీ నౌ-a-days. We are not recognizing the authority of God. తగ్గింపు కంటే కూడా హెచ్చించుకోవటం మనకి ఎక్కువైపోతుంది. దట్ మేడ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో సమస్య దానివల్లనే, సంఘంలో సమస్యలు దానివల్లనే, సమాజంలో సమస్యలు దానివల్లనే. బికాస్ ఆఫ్ దట్. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ విభేదాలు ఉంటాయి. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ సమస్యల రాజ్యమే ఉంటాయి. దేవుని బిడ్డలుగా విధేయత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. We need to humble ourselves in front of the God because He is the supreme. He is the supreme. మన ప్రభు సర్వాధికారి. ఆయన ముందు మనం తగ్గించుకోవాలి. ఆయన ముందు మనం తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని హెచ్చించాడు. ఇక్కడ తనను తను హెచ్చించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని హెచ్చించాడు? అతని విశ్వాసాన్ని చూడండి. లుక్ ఎట్ హిస్ ఫెయిత్. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్. ఎప్పుడు మనము తగ్గింపు పడతామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏ ప్రేమ అయితే తన తోటి మనుషులపై శతాధిపతి చూపించాడు, అంతకంటే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతిపై చూపించాడు. శతాధిపతి మీదే కదా, ఆ పైన కుష్ఠరోగస్తుడు కూడా మీద కూడా. వాస్తవానికి కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తాకాడు. రెండోది, శతాధిపతితో అన్నటువంటి మాట, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అన్నటువంటి మాట, నేను వచ్చి అతన్ని స్వస్థపరచాను. హీ వాజ్ రెడీ టు గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద సెంచురీ. ఆ శతాధిపతి ఇంట్లోకి వెళ్ళటానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? He was ready to be called as unholy person by entering into the centurion's home. యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లోకి వెళ్తే యూదులు ఏమంటారు? అతన్ని అపవిత్రుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. యూదులు అపవిత్రుడు అని అన్నా కూడా యూదుల చేత అపవిత్రుడు అనిపించుకోవటానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డాడు. శతాధిపతి ఇంటికి వెళ్ళటానికి సుముఖత చూపించాడు. దట్ వాజ్ ద గ్రేట్ లవ్. యేసుక్రీస్తు ప్రభువారు కనబరిచాడు. ఆ ప్రేమే నా జీవితంలో మన పాపాలు ఆయన భరించి మనకు బదులుగా ఆయన పాపాత్ముడుగా సిలువలో మరణించాడు. He was treated as sinner. ఎందును బట్టి? బికాస్ ఆఫ్ మనం బట్టి. సో ఈ రోజున క్రీస్తు ప్రేమలో పాపులమైనటువంటి మనము పరిశుద్ధులుగా చేయబడినటువంటి నీవు నేను, క్రీస్తు బిడ్డలుగా పిలువబడినటువంటి నీవు నేను, ఏ ప్రేమ ఆయన కనబరిచి మనలను పరిశుద్ధులుగా అంగీకరించాడో ఆ ప్రేమ నీ తోటి వారి మీద చూపించగలుగుతున్నాను. కీడుకు కీడు చేస్తూ, ప్రతి కీడు చేస్తూ, ద్వేషముతో జయించాలన్న ఉద్దేశముతో ఒకవేళ నువ్వు ముందుకు వెళితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో విఫలమైపోతావు. కీడుకు ప్రతి కీడు కాదు, ద్వేషంతో జయించొద్దు, మేలుతో జయించాలి. నీ తోటి వ్యక్తి మీద ప్రేమ చూపించాలి. రెండు, నీ విశ్వాసం నిరీక్షణ వైపు నడిపించాలా? ఆ విశ్వాసం నా వైపుగా నడిపిస్తుంది లేదా పరిశీలన చేసుకో. మూడు, క్రీస్తు యొక్క అధికారం నువ్వు గుర్తించినట్లయితే నువ్వు తగ్గించుకోవాలా? ఆ తగ్గింపు నీలో లేదంటే గుర్తుపెట్టుకుని ఇంకా ప్రభుని అర్థం చేసుకోలేదు.
అంటే ఈ రోజున ఆ శతాధిపతిని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే శతాధిపతి వేడుకున్నాడో ప్రభు మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అతడు వెళ్ళాడు, ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు. గ్రేటెస్ట్ మిరకిల్, అద్భుతమైనటువంటి గొప్ప స్వస్థత. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి అద్భుతాలు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అండ్ వీ నీడ్ టు రికగ్నైజ్ హిస్ అథారిటీ. ఆయన అధికారాన్ని మనం గుర్తించి మనం తగ్గించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి అనుగ్రహించును గాక. ఆమేన్.